ఫాదర్, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఫాదర్. ఆయన ఏమో ప్రభాస్ కూడా చేసింది, దో హీఈస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ఆయన ఒప్పుకునింది ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ లవ్ ఫర్ మై ఫాదర్. సూపర్. ఆ సో షూటింగ్ లో బుజ్జి కూడా ఆ షూటింగ్ లో కూడా నేను సరే మీ దాంట్లో చెప్తాను, నాన్నగారికి ఆయనకి ఆ, చాలా సీన్ ఉంది. అందుకే లాస్ట్ సీన్ లో చూస్తే నాన్నగారు అవుట్ ఫోకస్ నుంచి ఆయన వస్తారు. ఓకే ఓకే, ఓకే ఓకే. అది ఆ సీన్ లో నాన్నగారు ఏంటంటే జనరల్ గా 9 తర్వాత షూటింగ్ చేయాలంటే ఆయనకి ఇరిటేట్ అయిపోతారు. ఆయన తెల్లవారుజామున 7 గంటలకు వచ్చేస్తారు దర్శనం. సో ప్రభాస్ దేవు మాకేంటంటే ఈవినింగ్ టైమే కుదురుతుంది ఆ టైం. సో 9 కి నాకు అర్థమైపోతుంది హీ వాస్ గెటింగ్ ఇరిటేటెడ్ అది ఇదని, ఎలా చేయాలి ఏంటి, ఆయనకి ఇదవుతుంది. సో నాకేమో అది ఇంకా ఆయన నాకు తెలుసు అది 2-3 అవుతుంది రాత్రి అని, ఏం చేయాలో తెలియలా. అది ఇది చేస్తుంటే నేను ప్రభాస్ నేను చూసుకున్న తర్వాత అన్న అన్నది ఇంకా నెక్స్ట్ 4-5 అవర్స్ ఓన్లీ తను నాన్న నవ్విపిస్తూ అది చేస్తూ ఆ మైమర్చి అదంతా షూటింగ్ చేసి అయిపోయింది బావ మీరు వెళ్ళిపోవచ్చు, నేను ఉండి ఫినిష్ చేస్తాను మీరు వెళ్ళిపోండి అన్నాడు. సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఈస్, అండ్ దట్స్ ద లవ్ హీ హాస్ ఫర్ ఫాదర్, అండ్ దట్స్ ద రెస్పెక్ట్ హీ హాస్, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దమ్. చూడు, సొంత ఫ్యామిలీ ఈషా యూనో మనకి అవసరం ఉన్నప్పుడు దగ్గర ఉండరు. ఓకే, అండ్ యూనో కలిసి పెరిగిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, ఎవరు ఎక్కడో దగ్గర స్వార్థం అని ఉంటది. ఇది మాత్రం 100% స్వార్థం లేకుండా చేశాడు. సో ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ ఫర్. దట్స్ సో స్వీట్ అండి. మీ కైండ్ వర్డ్స్ కూడా బాగా చెప్పారు మీరు.